వినాయక చవితికి తెలుగు రాష్ట్రాలు ముస్తాబయ్యాయి. ఆదిదేవుడిగా ప్రజలు నీరాజనాలు అందుకునే వినాయకుడి ఉత్సవాల కోసం ప్రజలు ఊరు వాడ పందెళ్లు మండపాలు ఏర్పాటు చేసుకున్నారు. గత కొన్నేళ్లుగా కరోనా వరదల కారణంగా వినాయక చవితి వేడుకలు గొప్పగా జరగలేదు. అయితే ఈ ఏడాది వాతావరణం కరుణిస్తే ఉత్సవాలను ఘనంగా జరుపుకునేందుకు జనం ఆశపడుతున్నారు. భాద్రపద చవితి నాడు వినాయకుని పూజిస్తే ఎలాంటి అపవాదులు రావని, పనులన్నీ సాఫీగా సాగుతాయని హిందూ భక్తుల విశ్వాసం. సెప్టెంబర్ 7న జరిగే వినాయక వేడుకలపై బీబీసీ ఆన్ టీవీ ప్రత్యేక కథనం. హైదరాబాద్ తర్వాత అంత గొప్పగా వినాయక చవితి వేడుకలు విశాఖ నగరంలోనే జరుగుతుంటాయి. గాజువాకలో ఏపీలోనే అతిపెద్ద వినాయక విగ్రహాన్ని నెలకొల్పి అక్కడ ప్రజల పూజాధికారులు నిర్వహిస్తూ వస్తున్నారు. గత నెల రోజులుగా అక్కడ వినాయక మండపం ఏర్పాటు పనులు చురుగ్గా సాగుతున్నాయి. ప్రజా ప్రతినిధులు, కార్మిక సంఘాలు, మహిళలు వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. అలాగే పరిసర ప్రాంతాల్లోనూ వినాయక మండపాలను భారీగా నెలకొల్పారు. ఇక విశాఖ నగరంలో ప్రతి వీధిలోనూ వినాయక మండపాలు వెలిశాయి. విద్యార్థులు, ఉద్యోగులు, కాలనీ వాసులు అడుగడుగున మండపాలను ఏర్పాటు చేసి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పలు చోట్ల పోటాపోటీగా భారీ స్థాయిలో వినాయక మండపాలు నెలకొల్పారు. ఇప్పటికే వినాయక విగ్రహాలను కొనుగోలు చేయడంతో పాటు పూజా కార్యక్రమాలకు పండితులను నియమించుకొని సాంస్కృతిక కార్యక్రమాలకు ఏర్పాట్లు చేశారు. నగర వ్యాప్తంగా వినాయక సందడి కనిపిస్తోంది. అయితే వినాయక విగ్రహాల తయారీదారులు మాత్రం కాసింత నిరాసక్తంగా ఉన్నారు. కష్టపడి ఎన్నో వ్యయ ప్రయాసాలు కోరి మట్టి విగ్రహాలను తయారు చేస్తే ప్రజలు మాత్రం బేరాలాడుతున్నారని లక్ష్మి అనే మహిళ ఆవేదన వెలుబుచ్చారు. గత 3 నెలలుగా కుటుంబం అంతా కష్టపడి మట్టి సేకరించి బొమ్మలు తయారు చేశామని, అయితే కొనుగోలుదారులు మాత్రం 10-20 రూపాయలకు అడుగుతున్నారని వాపోయారు. ఇతర ప్రాంతాల నుండి తీసుకొచ్చిన బొమ్మలను ఎక్కువ మొత్తానికి కొనుగోలు చేస్తారని ఆమె పేర్కొన్నారు. కుండల వాడకం తగ్గిపోవడంతో ఏడాదికోసారి వచ్చే వినాయక బొమ్మలను తయారు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నామని మరో మహిళ లక్ష్మి తెలిపారు. కలెక్టర్ ఆదేశాలతో ఈ ఏడాది మట్టితోనే వినాయక బొమ్మలను తయారు చేశామని, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ను వాడలేదని కొత్తూరు త్రినాథరావు అనే తయారీదారుడు వెల్లడించారు. దీంతో ఇతర ప్రాంతాల నుండి వచ్చిన ప్లాస్టర్ బొమ్మల వైపు ప్రజలు మొగ్గు చూపుతుండటంతో తమకు నష్టం వచ్చిందని అతను వాపోయారు. అయితే కొన్నేళ్ల మట్టి వినాయకుడిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుకుందామంటూ అటు వ్యాపారులు, ఇటు బొమ్మల తయారీదారులు మూకుమ్మడిగా పేర్కొనడం అభినందనీయం. నిర్వాహకులు కూడా అలాగే ఆలోచించి మండపాలను పర్యావరణ హితంగా తయారు చేస్తారని ఆశిద్దాం. ప్రతి సంవత్సరం లాగా మేము ఈ సంవత్సరం మట్టి బొమ్మలే తయారు చేసాం అన్నీని. కానీ ఇప్పటికీ బొమ్మలు ఏం బ్యాలెన్స్ లేవు, మొత్తం సేల్ అంతా బాగానే ఉంది. కానీ కల్చర్గా ప్రతి మనిషి బొమ్మ తీసుకొని వినాయకుడి పూజ అనేది మన హిందూ సాంప్రదాయంగా చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం మరి ఇదిగో వర్షాల కారణంగా కొద్దిగా బిజినెస్ కొద్దిగా దెబ్బతిన్నది సార్. లాస్ట్ టైము పెద్ద అంతగా లేదు సార్. కానీ ఈ సంవత్సరం కూడా అలాగే వర్షాల కారణంగా సేల్స్ కొద్దిగా తక్కువగా ఉంది. రేట్లు సాదా సార్. పెద్ద ఈ బొమ్మ 2000కి వెళ్తుంది సార్ ఈ బొమ్మ. కానీ మేము తెచ్చిందే మాకు 2000 పడిపోతుంది. ఎంతకు తెచ్చామో అంతకే వెళ్తుంది, కానీ ఎవరు పెద్దగా అడగటం లేదు సార్. చాలా ఎక్కువ రేట్లు పెరిగిపోయి, వర్కర్ రేట్ చాలా ఎక్కువ పడి ఒక మనిషికి ఆర్ట్కి రోజుకి 1500 రూపాయలు తీసుకుంటున్నారు సార్. ఈ బొమ్మ ఆరాలి చేయాలి అంటే మాకు రేట్లు ఎలా అడుగుతున్నారంటే కూరగాయల మార్కెట్లో అడిగినట్టుగా అడుగుతున్నారు సార్. మరి అది ఈ సంవత్సరం వినాయక చవితి ఎలాగవుతుంది కూడా అండి, మాకైతే చాలా ఆందోళనగానే ఉంది. మరి దాని మీద మేము బతుకుతున్నాం. ఇప్పుడు ఈ సంవత్సరం అంతా బతికామంటే ఆ బొమ్మలో వ్యాపారం చేసుకుని మేము బతుకుతున్నామండి. వర్షం పడిందంటే మట్టి కదండి, మట్టి అంతా పోతుందండి, బొమ్మ అంతా వేస్ట్ అయిపోద్ది వర్షాలు పడడం వల్ల. ఈ తుఫాను కూడా అలాగే మొదలైంది. మాకు ఇన్నాళ్ళు కష్టపడిన కష్టం అంతా వృధా అయిపోద్ది. మేము గత 10 సంవత్సరాలు పెట్టి ఇదే సైట్లో చేస్తాను, ఇక్కడే చేస్తాను. మాకు వచ్చిన వాళ్ళు అందరూ పాత కస్టమర్లు వస్తున్నారు. కాకపోతే నిరుడు బొమ్మ కొద్దిగా ప్లాస్టిక్ పాలిష్ చేసాం. నిరుడు కొద్దిగా డిమాండ్ బాగలేదు, వ్యాపారం అసలు ఏం బాగలేదు. అందువల్ల ప్లాస్టిక్ పాలిష్ అయితే ఎవరు కొనట్లేదని మరి ఈ సంవత్సరం మట్టి బొమ్మలు చేసాం. ఎందుకంటే కలెక్టర్ గారు ఆలోచి చెప్పారు, పర్యావరణం కాపాడడానికి మట్టి విగ్రహాలు చేయండి, ప్లాస్టిక్ పాలిష్ వద్దని.
అయినా మేము ఎంత మట్టి విగ్రహాలు చేసినా సరే వైజాగ్ మటుకు ఎక్కువ బయట నుంచి ప్లాస్టిక్ పలిసి వచ్చేస్తుందండి. దాన్ని మటుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఎంత మేము మట్టి బొమ్మలు చేసినా దాన్ని కంట్రోల్ చేస్తే మాకు కూడా జీవనోపాధి బాగుంటుంది, వ్యాపారం కూడా బాగుంటుంది. మేము ఎక్కువ పెట్టుబడులు పెట్టేసి మట్టి విగ్రహాలు చేస్తున్నాం. కలకత్తా నుంచి లాభం తీసుకొచ్చి చేస్తున్నాం సార్. కానీ దాని తగ్గ ఫలితం మనకి దక్కట్లేదన్నమాట.